రే, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? వాళ్ళెవరి గురించో ఒక్క మాట చెప్పమంటే మంచిగా చెప్పడానికి మీకేమవుతుందిరా? అయినా మీకొచ్చే నష్టమే ఉంది అందులో. అవునరా, ఒక్క మాటతో మన ఆస్తి మొత్తం మనకొస్తుంది, వీడి వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కూడా వస్తుంది అన్నప్పుడు మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? రే, ఆస్తి కాగితాలు వెనక్కి రావడం కాదురా, ఆ ఒక్క మాటకి మీ ఇద్దరు అన్నదమ్ములు కలుస్తారా? మన ఉమ్మడి కుటుంబం ఎప్పటిలాగే ఉమ్మడిగా ఉంటుందిరా. అది మనకి చిన్న మాటే కావచ్చు నాన్న, కానీ కొన్ని వందల అనాథ పిల్లలకి ఆసరాగా వెళ్లాల్సిన డబ్బు వాళ్ళకి దక్కకుండా రుద్రాన్ని వాళ్ళు కొట్టేద్దామని లేని ఎన్జిఓని సృష్టించి వాళ్ళని నమ్మిస్తున్నారు. ఆ విషయం భూమి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వము అన్నారు కాబట్టే ఇప్పుడు వీళ్ళు భూమితో వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పించుకోవాలని అనుకుంటున్నారు. సరే మాధవ, ఇచ్చే వాళ్ళకి లేని అభ్యంతరం, తీసుకునే వాళ్ళకి లేని అభ్యంతరం మనకెందుకు? మనకి రావాల్సిన డబ్బు రాకుండా చేసిందనేగా వాళ్ళ కోపం. ఈ చిన్న మాట చెప్పండి, మీ ఇంటి కాగితాలు మీకు ఇచ్చేస్తాం, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి అడగము అని వాళ్ళు అంటుంటే మీరెలా మాట్లాడితే ఎలా? అన్నా, నేను చెప్పాల్సింది వాళ్ళ ఎన్జిఓ మంచిది అన్న ఒక్క మాట. కానీ ఆ ఒక్క మాట ఖరీదు 100 కోట్ల డబ్బు కాదు, వేల మంది అనాథ పిల్లల జీవితం. నేను ఆ మాట చెప్తే నిజంగానే వాళ్ళు డబ్బులు ఇస్తారు, కానీ ఆ డబ్బుల్ని పేదవాళ్ళకి చెందకుండా ఆ రుద్రాని వాళ్ళు మింగేస్తారు. ఎదుటి వారి అవసరాలకి డబ్బులిచ్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేవాళ్ళు. ఈరోజు 1 రూపాయి కూడా వద్దు, మీకిచ్చిన 10 కోట్లు కూడా వదిలేసుకుంటాను అంటే ఊరికే ఎందుకిస్తారు? వంద కోట్లు వస్తుంది కాబట్టి దీన్ని మీకు లంచంగా ఇస్తున్నారు. ఆ చిన్న లాజిక్ మీకెందుకు అర్థం కావడం లేదు? చూడు భూమి, వాళ్ళకెంతైనా రాని ఏమైనా కాని ఎవరు ఎక్కడ చచ్చిపోతే మనకెందుకు? చూడమ్మా, మనం మన కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. నా 2 కొడుకులు కలవడం గురించి ఆలోచించుకుందాం. మనమందరం సంతోషంగా ఉండడం గురించి ఆలోచించుకుందాం. అంతేగాని ఎవరి గురించో ఆలోచించి అందరం కలిసి ఉండే అవకాశాన్ని ఎందుకమ్మా పాడు చేస్తున్నావు? ఒక్క మాట, ఆ ఒక్క మాట చెప్పేయమ్మా. అత్తయ్య, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? తప్పే ఉందమ్మా. మనమేమీ లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టలేదమ్మా. ఉన్న దాంట్లో ఏదో గుట్టుగా బతుకుతున్నా. మనకెందుకమ్మా? వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. మీరు అనుకున్నట్టుగా నేను అనుకోలేను అత్తయ్య. తెల్లారి లేస్తే కళ్ళ ముందు ఎంతో మంది అనాథ పిల్లలు ఒంటి మీద బట్టలు లేక, తినడానికి తిండి లేక అల్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు పంపించే డబ్బు వాళ్ళ ఆకలి తీర్చడానికి, అంతేకాని ఇలా మోసం చేసే వాళ్ళ కోసం కాదు. నిజంగా ఆ డబ్బు పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఒక్క మాట కాదు, 10 మాటలు చెప్తాను. ఏ ఒక్కరికి ఉపయోగపడదు కాబట్టే ఆ మాట నేను చెప్పలేను. భూమి, మీ అత్తయ్యగా చెప్తున్నాను. నా కోడలుగా నువ్వు నా మాట విని తీరాల్సిందే. మర్యాదగా వెళ్ళి ఆ రుద్రాని గారి కోసం వాళ్ళెవరికో ఆ ఒక్క మాట చెప్పేసేయమ్మా.
క్షమించండి అత్తయ్య. ఈ విషయంలో మీ మాట కాదంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. రే మాధవ, నువ్వైనా ఒకసారి భూమితో చెప్పురా. ఏం చెప్పమంటావు అక్క? తను మాట్లాడే మాటలో ఏదైనా తప్పుంటే నేను చెప్పొచ్చు. అక్కడ ఏం జరిగిందో నేను కళ్ళారా చూశాను. తను ఏం చేయాలనుకుంటుందో నాకు తెలుసు. తను చేసే మంచి పనికి నన్ను ఎలా అడ్డుపడమంటావు? అర్థమైందా? ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా? చూసావా బావా, ఇంత జరిగినా కూడా మనం ఎన్ని మెట్లు తగ్గి ఇంటి వరకు వెళ్లి వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళ మనసులో ఒక్కటే ఉంది, ఈ ఆస్తిని కొట్టేయాలని. ఇప్పుడు భూమి వెళ్లి ఆ మాట చెప్పేసిందనుకో, మన ఆస్తి పేపర్లు మనకొస్తాయి, పైగా డబ్బు కూడా వస్తుంది. ఎక్కడ బాగిపడిపోతామో అని బాధ. వాళ్ళకి ఏ ఒక్క రూపాయి ఆదాయం ఉండదు. అదే ఆస్తి ఆ భానుప్రకాష్ గారి చేతిలో ఉంటే కేసు వేశారు కదా, ఆ కేసులో గెలిస్తే సగానికి సగం వస్తుంది. అందుకే భార్యాభర్తలు కలిసికట్టుగా ఇద్దరు ఒకే వాట మీద ఉన్నారు. ఒరే, ఒకరి గురించి ఆలోచించే వయసు కాదురా మాది. మా బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటాంరా. రాఘవ మనసు మార్చుకొని, ఒరే మాధవ ఇంటికి రారా అని పిలిచాడు కదరా, గడప దాటి లోపలికి రారా అన్నాడు. నీ భార్య ఒక్క మాట చెప్తే నువ్వు మళ్ళీ గడప దాటి బయటికి పోవాల్సిన అవసరం ఉండదురా. మనం అందరం కలిసే ఉంటాంరా. నా మాట వినరా, భూమి నా ఒక్క మాట చెప్పమనరా. చెప్పరత్తయ్యా, వాళ్ళు చెప్పరు. ఏ మాధవా, మా అన్నయ్య మీద అంత ప్రేముంది, ఇంత ప్రేముందని అంటావు కదా, ఏ మీ అన్నయ్య కోసం ఆమంత్రం చేయలేవా? నీకంతగా కావాలి అంటే ఆస్తిలో సగం నీకిస్తాడు. వాళ్ళు మాకిచ్చిన ఆ డబ్బులతోటి మేం వ్యాపారం చేసుకుంటాం. నీ భార్యని ఒక్క మాట చెప్పమను. ఎవరు చెప్పినా మా నిర్ణయంలో మార్పు ఉండదు. నువ్వు ఇంతగా ఎందుకు రెచ్చగొడుతున్నావో కూడా తెలుసుకోలేనంత అమాయకులం కాదు. చాలా ఆపరా.